ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు మాదిగా మాల ఉపకులాలకు వర్గీకరణ వాయిదా తీర్మానమిస్తే గత ప్రభుత్వం సంపత్ కుమార్ను సస్పెండ్ చేసిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. 2023 డిసెంబర్ 23న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, దామోదర్ రాజ్ నరసింహ అడ్వకేట్ జనరల్ను సుప్రీంకోర్టుకు పంపించారన్నారు. వర్గీకరణపై సుప్రీంకోర్టులో న్యాయ నిపుణులతో వాదనలు వినిపించారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఫలించిందన్నారు. వర్గీకరణపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఏబిసిడి వర్గీకరణ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఇప్పుడు అమలులో ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్లో కూడా మాదిగ మాల ఉపకులాలకు రిజర్వేషన్లు అమలు చేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతోందన్నారు. ఇందుకోసం అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. మంత్రివర్గ సభ్యులకు చెప్పిన మనకు బాధ్యత వచ్చింది. మనం ఇవాళ అధికారంలో ఉన్నాం, ప్రజాప్రభుత్వం ఏర్పడ్డదంటే ఆ బిడ్డలు మన పక్కన బలంగా నిలబడ్డారు, వాళ్ళని కాపాడే బాధ్యత మన మీద ఉందని చెప్పి ఉద్దండులైన న్యాయవాదులను పెట్టి కేసు వాదించి కేసును తుది తీర్పు కాన్స్టిట్యూషనల్ బెంచ్ నుంచి తీసుకొచ్చినాం అధ్యక్ష. ఇది చాలా అన్యాయం సార్. ఇది మెయిన్ అపోజిషన్ పార్టీగా ఉన్నటువంటి బాధ్యతయుతమైనటువంటి పొజిషన్లో ఉండి వారు బాధ్యతయుతంగా ప్రవర్తన చేస్తే బాగుంటుంది. ఇది మంచి పద్ధతి కాదు. నిన్న కూడా మీ ప్రవర్తన వల్ల మా అవకాశం పోగొట్టుకున్నాం. మేము నిన్న మాట్లాడవలసినటువంటి మీ వల్ల మేము మాట్లాడవలసినటువంటి అప్రాపరేషన్ బిల్లు మాట్లాడలేకపోయినాం. గత 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా ధ్వంసం చేసిండ్రో, ఆర్థిక వ్యవస్థను ఏ రకంగా ధ్వంసం చేసిండ్రో చెప్పుకునే అవకాశాన్ని ఇవ్వకుండా మీరు నిన్న మిమ్మల్ని అడ్డుకున్నారు. ఈ రకమైనటువంటి పద్ధతి మంచిది కాదు. ఈ సభ మీకోసం నడుస్తలేదు. ఈ సభ యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం చూస్తూ ఉన్నారు. యావత్ తెలంగాణ ప్రజలు మన వైపు చూస్తూ ఉన్నారు. ఈరోజు ప్రజలందరూ కూడా చూస్తున్న సమయంలో ఈరోజు మరి అమూల్యమైనటువంటి సమయాన్ని ఈ రకంగా వృధా చేయడం మంచిది కాదు. దీన్ని నేను ఈరోజు పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. ప్రతిపక్ష పాత్ర మీరు పోషిస్తే బాగుంటుంది. ఇది మంచి పద్ధతి కాదు. మేము మాట్లాడేటువంటి అవకాశాలు మాకు రావాలా. మేము ఈరోజు ఈ సభకు వచ్చాం. రేపటితోటి చివరి రోజు ఉన్న ఈ 2 రోజులు కూడా ప్రజా సమస్యలు మాట్లాడకుండా ఈ రకంగా అడ్డుకోవడం మంచి పద్ధతి కాదు. మీకేమైనా ఉంటే మీ సీట్లో కూర్చొని మీ హక్కులు అడగండి. మీకేమైనా ఉంటే మీరు మరి మీ స్థలంలో కూర్చొని మీరు మాట్లాడండి తప్ప ఈ రకంగా అడ్డుకోవడం అనేది మంచి పద్ధతి కాదు. దయచేసి మిమ్మల్ని కోరుతా ఉన్నాను, మీరు మీ స్థానానికి వెళ్ళండి. ఈ సభని అడ్డుకోవడం మంచిది కాదు. మీకు ఇష్టం లేకుండా వాకౌట్ చేయండి, కానీ స్టాల్ చేయడం మంచిది కాదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఈ పోరాటం 20-30 ఏళ్ళ పోరాటం కాదు, గత 50 సంవత్సరాల నుంచి ఉన్నది. ఈరోజు అట్లీస్ట్ నా 63 ఏళ్లలో 50 ఏళ్ళు నేను చూశాను ఇది. టుడే ఐఎమ్ లిటిల్ బిట్ ఎమోషనల్. ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వం ఏర్పడ్డ 2 మాసాలకే ఏజీతో మాట్లాడి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీరు డెలిగేషన్ లీడ్ చేసి సుప్రీంకోర్టులో ఒక అడ్వకేట్ని నియమించి మనం కూడా వాదన వినిపిస్తాము రాష్ట్ర తరఫున. ఈ ప్రభుత్వం వర్గీకరణకు సమతుల్యానికి సానుకూలంగా ఉన్నది. విల్ ఫైట్ ఫర్ ద రైట్ ఆఫ్ ద డౌన్ ట్రాడన్ డిస్క్రిమినేటెడ్ అనే ఒక ఉద్దేశంతో ఓ డెలిగేషన్ని అప్పచెప్పారు. ఐ లెడ్ ద డెలిగేషన్ టు సుప్రీం కోర్ట్. వీ హ్యావ్ అపాయింటెడ్ ఏ సీనియర్ అడ్వకేట్ ఇన్ ద సుప్రీం కోర్ట్ అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ పాజిటివ్ జడ్జ్మెంట్. ఈరోజు చక్కటి జడ్జిమెంట్ వచ్చింది. ఈ జడ్జిమెంట్ అనుకూలంగా రేపొద్దున ప్రభుత్వము తగు చర్యలు తీసుకుంటుంది. ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి వర్గాల తరఫున నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కడియం శ్రీయర్ గారు. ఏమైంది? మాట్లాడండి. ఎందుకంత ఆవేశం? ఇస్తాం. మాట్లాడండి. పోండి. మీ సీట్లలో పోండి. మీ
మీ ప్రాక్టీస్ మంచిగా లేదు, మీ ప్రాక్టీస్ మంచిగా లేదు. చదువుకున్న వ్యక్తులు మీరు. అధ్యక్ష, మీ ప్రాక్టీస్ మంచిగా ఇస్తున్నా సమయం ఇచ్చినందుకు మీకు ఇస్తాను. మీకు ప్రత్యేకమైన ఇప్పుడు ఇస్తాను, నడవండి. ధన్యవాదాలు అధ్యక్ష. శ్రీహరి గారు 1 మినిట్ నాడు ఇస్తున్నా, నడవండి. మీకు మైక్ ఇస్తాను, నడవండి. మైక్ ఇస్తున్నా, మీకు ఇస్తున్నా. సబితా ఇంద్రారెడ్డికి మైక్ కాదు, ఈ ఇష్యూ మీద మాట్లాడితే ఇస్తా, లేకుంటే ఇవ్వను. మాట్లాడండి. కడియం శ్రీ గారు మాట్లాడండి. 1994 జూలైలో ప్రారంభమైన ఈ ఉద్యమం 2024 జూలైలో వర్గీకరణ మీద మాట్లాడితే సుప్రీంకోర్టు ద్వారా ఎస్సీ ఒక వర్గీకరణ మీద చరిత్రాత్మకమైన తీర్పు వెలువరించి ఈ తీర్పు ద్వారా దళిత జాతులకు సమన్వయం చేసే ఒక చక్కటి అవకాశం కల్పించినందుకు హరీష్ రావు గారు ఇప్పుడు సుప్రీంకోర్టుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు అధ్యక్ష. వారిని ఆపి మీకు ఇస్తాను. వర్గీకరణకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు సంఘీభావం తెలిపాయి. గతంలో ఉన్న అన్ని ప్రభుత్వాలు కూడా శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం కూడా చేశాయి. తెలుగుదేశం ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము, బీఆర్ఎస్ ప్రభుత్వము, మూడు ప్రభుత్వాలు కూడా శాసనసభలో వర్గీకరణకు అనుకూలంగా ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. దండోరా ఉద్యమానికి అన్ని రాజకీయ పార్టీల మద్దతు లభించింది. దండోరా ఉద్యమానికి సమాజం యొక్క మద్దతు కూడా లభించింది. అందరూ కోరుకున్న విధంగా ఈరోజు వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ సుప్రీంకోర్టు తీర్పును అందరూ కూడా స్వాగతించాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను అధ్యక్ష. 30 సంవత్సరాలుగా ఈ ఉద్యమంతో నేను అసోసియేట్ అయి ఉన్నాను. అధికార పార్టీలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా నేను దండోరా ఉద్యమంతో అసోసియేట్ అయి ఉన్నాను. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ ఉద్యమానికి సంఘీభావం తెలిపాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ వర్గీకరణకు సంఘీభావాన్ని తెలుపుతూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేయడం జరిగింది. నేను ఒక శాసనసభ్యునిగా దళిత వర్గాలకు చెందిన వ్యక్తిగా మాట్లాడుతున్నాను. దయచేసి సభ్యులందరూ కూడా దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. భారత రాష్ట్ర సమితి సభ్యులకు ఈ తీర్పు పట్ల ఏమాత్రం కూడా అవగాహన ఉన్నట్టుగా లేదు. ఈ తీర్పును వాళ్ళు వ్యతిరేకిస్తున్నట్టుగా నేను భావించవలసి వస్తున్నది. రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపాలి. ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా అడ్వకేట్ ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అఫిడవిట్ ని కూడా ఫైల్ చేయించి వర్గీకరణకు మద్దతు తెలిపారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా నేను హృదయపూర్వకంగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం కూడా వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వర్గీకరణకు అనుకూలంగా అఫిడవిట్లు ఫైల్ చేసినందుకు హృదయపూర్వకంగా దళిత జాతుల నుంచి నేను అభినందనలు తెలియజేస్తూ ఈ తీర్పును స్వాగతిస్తూ ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రకటన చేశారో ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లో రాబోయే నోటిఫికేషన్లో కూడా ఈ యొక్క వర్గీకరణకు సంబంధించిన తీర్పును అమలు చేస్తామని అవసరమైతే ఆర్డినెన్స్ కూడా తీసుకొస్తామని చెప్పినందుకు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఈ జాతుల పక్షాన ధన్యవాదాలు తెలుపుకుంటూ సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ ఈ అవకాశం మీరు నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. స్పీకర్ సార్, ఇది అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్న అంశము. మాదిగ ఉపకులాల వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చాలా గొప్పది. దీని మీద అందరూ అభిప్రాయాలు తీసుకోవాలి. నేను కూడా తమరికి విజ్ఞప్తి చేస్తున్నా, ప్రధాన ప్రతిపక్ష పార్టీకి
ఈ అంశంలో మాట్లాడడానికి, వర్గీకరణపై వాళ్ళ అభిప్రాయం చెప్పడానికి వారికి అవకాశం ఇవ్వండి. అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడికి చంద్రశేఖరరావు గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇంత కీలకమైన అంశం సభలో చర్చ జరుగుతున్నప్పుడు వారు స్వయంగా ఈ చర్చలో పాల్గొని వర్గీకరణను ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలి, ఇప్పటి వరకు అన్యాయానికి గురైన వర్గాలకు ఏ రకంగా న్యాయం చేయాలనో వారి సభలోకి వచ్చి సూచన చేస్తే బాగుంటుంది. ఒకవేళ వారికి ఈ అంశం పట్ల పట్టి లేకపోతే వారి వారసులు ఎవరు మాట్లాడినా కూడా వర్గీకరణకు వారిని కూర్చోబెట్టి వారికి మైక్ ఇవ్వవలసిందిగా తమరికి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. చెప్పిన పార్టీ మా బీఆర్ఎస్ పార్టీ. తీర్మానం చేయడమే కాదు అధ్యక్ష, ఎస్సీ వర్గీకరణను వెంటనే చేపట్టాలని ఆ తీర్మానం కాపీని స్వయంగా కేసీఆర్ గారే తీసుకొని ఆనాటి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నాయకులను, దళిత నాయకులందరినీ వెంట పెట్టుకొని వెళ్లి ప్రధానమంత్రి గారిని స్వయంగా కలిసి దీని వర్గీకరణ యొక్క ఇంపార్టెన్స్ ను ఆ రోజు కేసీఆర్ గారు ప్రధాని గారికి వివరించడం జరిగింది. ప్రధానమంత్రి గారు ఆ రోజు కూడా చాలా స్పష్టంగా ఇది న్యాయమైన డిమాండ్ అని, దీన్ని తప్పకుండా పరిష్కరిస్తామని ప్రధానమంత్రి గారు కూడా ఆ రోజు సానుకూలంగా స్పందించారు అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఈ వర్గీకరణ పోరాటం చాలా సుదీర్ఘమైన పోరాటం. ఎన్నో త్యాగాలు జరిగినాయి. ఎంతో మంది వర్గీకరణ కోసం గతంలో ప్రాణాలు అర్పించిన సంగతి కూడా మనకు తెలుసు. ఇదే గాంధీ భవన్ దగ్గర పెట్రోల్ పోసుకొని ఆ రోజు కొంతమంది మాదిగలు ఆత్మాహుతికి పాల్పడితే అప్పటి ప్రభుత్వం కనీసం వాళ్ళని పట్టించుకున్న పాపాన కూడా పోలేదు. కానీ ఆ మాదిగలకు కేసీఆర్ గారు మా ప్రభుత్వం వచ్చిన వెంటనే వారందరికీ ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ, మా నాయకుడు కేసీఆర్ గారు అధ్యక్ష. ఆ రోజు మందుల సామెల్ గారు అధ్యక్ష, మా జాతి కోసం 50-30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత నేను బీఆర్ఎస్ఆ టీఆర్ఎస్ఆ ఆ నాయకులకు మా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా పోయి మీరు సీట్లో కూర్చోవాలి, లేదా మీకు ఊళ్ళలో సాగు తెప్పబడతా జాగ్రత్త. అధ్యక్ష, 30 సంవత్సరాలుగా 1994 జూలై 7 తారీఖు నాడు మాదిగల వర్గీకరణ, ఏబిసిడి వర్గీకరణ జరగాలని లక్షలాది మంది మాదిగలు సుదీర్ఘమైన పోరాటం తర్వాత ఒక్కనాడు ఏబిసిడి వర్గీకరణ కొన్ని నెలలు జరిగింది. ఆ తర్వాత దాన్ని రకరకాల విధానాలుగా ఆపేయడం జరిగింది. అయినా కూడా పోరాటాన్ని ఆపకుండా ఎంతోమంది కార్యకర్తలు బలిదానమైనరు. దాదాపు 17 మంది మాదిగా యువకులు బలిదానమైనరు. ఆ బలిదానమైన దాంట్లో గాంధీ భవన్లో ఎవరైతే ఇంజూర్ అయి చనిపోయినరో వాళ్ళందరూ కూడా గుడిమర్కాపూర్లో వాళ్ళందరూ కూడా చేపలు ఇచ్చి ఆదుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. తెలంగాణ ముఖ్యంగా ఏబిసిడి వర్గీకరణ పోరాటం ఎంతో మంది భూమి లేక, భుక్తి లేక, అవకాశాలు లేక మా అవకాశం మాకు రావాలి, మా వాటా మాకు రావాలి, మేము ఎవరికి శత్రువులం కాము, ఎవరు మాకు శత్రువులు గారు, అన్నదమ్ములో కలిసి ఉంటాం, ఎవరి వాటా వాళ్ళు తీసుకుంటాం. ఏ విధంగానైతే తెలంగాణ పోరాటం నడిచి ఆంధ్ర తెలంగాణ ఏర్పడిందో ఇవాళ కూడా తెలంగాణ, ఇవాళ కూడా మాదిగల దాంట్లో, ఉపకులాల దాంట్లో ఈ వర్గీకరణ జరగాలని ఎన్నాళ్ళలో పోరాటం జరుగుతూ ఉంది. కానీ గత ప్రభుత్వం తెలంగాణ ఉద్యమానికి ముందున్న దప్పు సంకకేసుకొని చిటికేసి దర్వేసి తెలంగాణ ఉద్యమాన్ని ముందు నడిపిన
మాదిగలను ఎక్కడ పట్టించుకోలే. కానీ మాదిగ ఉప ముఖ్యమంత్రిగా రాజాని పెట్టిన తర్వాత 8 నెలలుగా పీకేసారు. ఎందుకు పీకేసారో కూడా ఆ పీకేసినోడు చెప్పలే, పీకే పడ్డోడు చెప్పలే ఇంతవరకు. కనుక మాదిగనా దళితనా ముఖ్యమంత్రి చేస్తున్నారు, దానికి ఒక పత్త లేదు, బిల్కు లేదు, ఏది లేదు. 3 ఎకరాల భూమి ఇస్తున్నారు, అది లేదు. సరే, ఆ ప్రభుత్వం నింగిత జ్ఞానానికి వదిలేసినాం. మాదిగల కోపం వచ్చింది, ఓట్లు వేసారు, మేము అక్కడ కూర్చొని పెట్టి మేము ఇక్కడ వచ్చినాం. ఇలా కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏబిసిడి వర్గీకరణ సాగుతున్న ప్రయత్నంలో భాగంగా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మాకు మాదిగల ఎమ్మెల్యేలను పిలిచి మీరందరూ జస్టిస్ సువర్సిరెడ్డి దగ్గర పొమ్మని డాక్టర్ రాజనరసింహ గారి ఆధ్వర్యంలో మాకు పంపిస్తే సువర్సిరెడ్డి గారితో దాదాపు 3 గంటలు కూర్చొని ఏబిసిడి వర్గీకరణ ఏ విధంగా జరగాలి, ఎందుకు ఇది పెండింగ్ పడతా ఉంది, దీనికి ఎక్కడో ఒక దగ్గర పరిష్కారం జరపాలని కూడా వారు సూచించడం జరిగింది. ఆ క్రమంలోనే మేమందరం కూడా ఢిల్లీకి పోయి రాజనరసింహ గారి ఆధ్వర్యంలో అక్కడ అడ్వకేట్ జనరల్ కూడా తీసుకుపోయి సుప్రీంకోర్టులో వాదించడానికి బలమైన అడ్వకేట్లు కూడా నియమించడం జరిగింది. ఇవాళ 30 సంవత్సరాల చరిత్రలో ఇదొక సువర్ణాధ్యాయం. ఎందుకంటే మాదిగలు అనే వాళ్ళు ఊరుకు దూరాన వెలివేయబడి ఈ సమాజానికి సేవ చేసి కష్టం చేసిన కష్టజీవులే వాళ్ళు. ఆ కష్టజీవుల తరపున కొట్లాడిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ 1974లో కాంగ్రెస్ పార్టీ దళిత గిరిజనులను హరిజనులను దగ్గర తీసుకొని చేరదీసిన పార్టీ ఇవాళ కూడా ఏబిసిడి వర్గీకరణ గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంట్రెస్ట్ తీసుకొని వారు శ్రద్ధ తీసుకొని ఇవాళ రాజనరసింహ గారి ఆధ్వర్యంలో ఇవాళ సుప్రీంకోర్టులో చర్చ చేయడానికి, దాన్ని డిస్కస్ చేయడానికి బలమైన నినాదం వినిపించి ఇవాళ సుప్రీంకోర్టులో ఈ కేసు గెలిచినందుకు ఆ సుప్రీంకోర్టుకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వానికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అందుకోసమని దీనికోసం కొట్లాడిన అమరులైన మాదిగలకు కూడా ఈ సందర్భంగా జోహార్లు అర్పిస్తా ఉన్నాను నేను. అందుకోసం చిరకాల ఆకాంక్ష ఏదైతుందో నెరవేరినందుకు దానికి సహకరించిన మా ముఖ్యమంత్రి, మా రాష్ట్ర ప్రభుత్వానికి, మంత్రివర్గానికి అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏబిసిడి వర్గీకరణ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ చేసిందో, కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిందో మాదిగలందరూ కూడా ఈ నా నినాదంతో మాదిగలందరూ కూడా ఒక బోధ ఈ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని చెప్పి మనవి చేస్తూ ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసి ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. శ్రీ కవ్వంపల్లి సత్యనారాయణ గారు. మైక్ ఆన్ కదా. ధన్యవాదాలు అధ్యక్ష. ఒక చరిత్రాత్మకమైన సుప్రీంకోర్టు తీర్పుకు ఈరోజు అందరూ కూడా సంతోషంగా సంబరాలు జరుపుకుంటే, ముఖ్యంగా నేను మా అక్కలకు కూడా విజ్ఞాపన చేస్తా ఉన్నా, మీరు కూడా కూర్చోండి. మాదిగలకు వచ్చిన విజయం ఇది సుప్రీంకోర్టు ద్వారా ప్రాప్తించింది. రెండవది, దొర అహంకారానికి దొరలు కేసీఆర్ గారు రాలేదు, చిన్న దొర కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మాదిగలు మాట్లాడితే మేము వినాలా, మాదిగలకు వచ్చిన విజయంలో మేము పాల్గొనాలా అన్న నిర్లక్ష్యంతో ఈరోజు వాకౌట్ చేయడము చాలా అవమానకరం. మాదిగలను వాళ్ళ ముందు నుండే అవమానపరిచినారు. మీ అందరికీ తెలుసు, డిప్యూటీ సీఎంగా రాజయ్య గారికి ఇచ్చి అకారణంగా అన్యాయంగా బర్తరఫ్ చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. మరి ఈరోజు బట్టన్ కాకుండా చేసిన చరిత్ర కూడా వాళ్ళదే. సిఎల్పి నాయకుడు బట్టన్ అయితే ఆయన కింద మేము పనిచేయాలని మీరు వెళ్ళిపోయిన సంగతి కూడా ప్రజలు గమనించినారు. మరి ఈరోజు ఈ వీరు మాకు సంతోషంగా ఏ ప్రభుత్వం కల్పించలేదు. ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం
మందకృష్ణ మాదిగ ప్రారంభించినటువంటి మాదిగ దండోరా అణచివేతకు గురై ఎన్నో సంవత్సరాలు బాధపడి 1994లో జూలై 7న మాదిగ దండోరాను ప్రారంభించి మాదిగలకు మాదిగ అని చెప్పుకునే స్థైర్యాన్ని ఇచ్చినారు. అటువంటి ఆయనను కేసీఆర్ గారు అరెస్ట్ చేసినారండి. అఖిల పక్షాన్ని వేస్తానని, అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తానని, ప్రధానమంత్రితో కల్పిస్తానని చెప్పి ఆయనను ఏకంగా అఖిల పక్షం వేయమన్నందుకు జైలుకు చెంచల్గూడ జైలుకు పంపించినారు. చెంచల్గూడ జైలు ఆయన బిడ్డ పెళ్లి ఉన్నది, కనీసం బెయిల్ కూడా ఇవ్వని చరిత్ర ఈ బీఆర్ఎస్ పార్టీది. ఈ దొరల అహంకారానికి ప్రతీక. వారు ఈరోజు మళ్ళీ మాట్లాడకుండా, మళ్ళీ చెప్పకుండా వాకౌట్ చేయడము ఇది ఎంతవరకు సబబని నేను తెలియజేస్తా ఉన్నాను. ఇది చాలా చరిత్రలో చెప్పుకోదగ్గ సమయం. నేను అందరికి కూడా ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు మా యువతకు కూడా ఒకటే పిలిపిస్తా ఉన్నా. మా అన్నగారు నిజంగా కూడా చెప్పాలంటే మా గౌరవ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని పిలిచి ఇగో సుప్రీంకోర్టులో ఈరోజు 7 జడ్జెస్ యొక్క బెంచ్ ఉన్నది, ఈ తీర్పుకు మీరు వెళ్ళండి అని మా దామోదర రాజనరసింహ గారిని దానికి అధ్యక్షుని చేసి మమ్మల్ని అందరినీ పంపించి సుప్రీంకోర్టులో లూత్రా అనే అడ్వకేట్, ఖరీదైన అడ్వకేట్ను పెట్టి మా వాదనలు వినిపించి ఈరోజు ఈ యొక్క తీర్పు రావడానికి ప్రధాన కారకులైనటువంటి మా ముఖ్యమంత్రి గారు, మా మాదిగ పక్షపాతి రేవంత్ రెడ్డి గారికి చేతులెత్తి నేను దండం పెడతా ఉన్నా. నిజంగా కూడా హృదయపూర్వకంగా ఆయన తీసుకున్న నిర్ణయం ఇది. మమ్మల్ని అందరినీ పిలిపించి తన దగ్గర కూర్చోబెట్టి అడ్వకేట్ జనరల్ పిలిపించి 3 గంటలు ఆ జడ్జిమెంట్ విషయం లోపల మీరు సుప్రీంకోర్టుకు వెళ్ళండి, సుప్రీంకోర్టులో కూర్చోండి, సుప్రీంకోర్టులో వాదనలు మన వాదనలు వినిపించండి అని కాంగ్రెస్ పార్టీ నుండి వినిపించినటువంటి గొప్ప వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. మరి ఈరోజు కంటి తొడుపు చర్యల్లాగా ఏదో చేసినాము, మేము నిర్ణయం చేసినాము, మా తరఫున మేము అని హరీష్ రావు గారు చెప్పినారు. మా మాటలు వినరా అండి? మా సంతోషంలో మీరు పాల్గొనరా? అందురించి నేను ఒకటే మా యువత అందరికి కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, టిఆర్ఎస్ ఎమ్మెల్యేల అందరింటే ముందు చావు డప్పు రేపటి నుండి కొట్టాలని మాదిగ దండోరా నాయకులందరికీ కూడా నేను చెప్తా ఉన్నా. మాదిగ యువతకు నేను విజ్ఞప్తి చేసి చెప్తా ఉన్నా, ఇది చాలా సంవత్సరాల పోరాటం. మాదిగలు అణచివేతకు గురైనారు. మెడికల్ కాలేజీలో 14 సీట్లుంటే కనీసం 4 సీట్లు కూడా రాలేదు, ఉద్యోగాలు రాలేదు. మేము అన్నిటికీ దూరంగా ఉన్నాం, ఊరుకు దూరంగా ఉన్నాం, చదువుకు దూరంగా ఉన్నాం, ప్రతి విషయంలో కూడా మేము వెనుకబడి ఉన్నాం. కాబట్టి దయచేసి మేమందరం కూడా ఒక డిప్యూటీ సీఎం పదవిచ్చి ఏ విధంగా బర్తరఫ్ చేసినారో ఆ చరిత్ర ఒక్కసారి తెలుసుకోవాలని చెప్తా ఉన్నాం. తెలంగాణ వస్తే మాదిగ బ్రతుకులు బాగుపడతాయని తెలంగాణ ఉద్యమంలో డప్పు కొట్టింది, దరువు వేసింది, చావు డప్పులు కొట్టింది మాదిగలు. ఈ మాదిగలను విస్మరించి నీ యొక్క క్యాబినెట్లో ఒక్క మాదిగ కూడా మంత్రి పదవి అని చరిత్ర ఈ బీఆర్ఎస్ పార్టీది. ఈరోజు గొప్పగా చెప్తా ఉన్నారు. ఈరోజు మా సంబరాలలో పాల్గొనకుండా వాకౌట్ చేస్తారు. చరిత్రహీనులుగా మీరు చరిత్రలో నిలిచిపోతారని తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి నేను మరొక్కసారి అంటే ఈ యొక్క ప్రభుత్వం లోపల మా ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని చేస్తున్నారు, ఒక దళితుడిని స్పీకర్గా చేస్తున్నారు. చరిత్రలో లిఖించదగ్గ విషయం. మాదిగా సంబంధించినటువంటి దామోదర రాజనరసింహ 3 మంత్రులను చేసినటువంటి చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీది. మరి విప్పును చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీది. మీరెక్కడ ఇచ్చినారండి? మంత్రిని ఇచ్చినారు, మాదిగకు బర్తరఫ్ చేసినారు. అకారణంగా మా యొక్క సంపత్ కుమార్ని శాశ్వతంగా సస్పెండ్ చేసినారు. ఆయన వాణ్ణి వినిపిస్తూ ఉంటే మెంబర్షిప్నే రద్దు చేసినారు. ఇంకా మీరు మా గురించి మాట్లాడతారు, మీ వెంట లేరు. ఈసారి మాదిగల కాంగ్రెస్ పార్టీకి ఏకపక్షంగా ఉండి గెలిపించినారు. ఈరోజు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన సందర్భంగా ఇందిరమ్మ అప్పటి నుండి మా తాతల తండ్రుల దగ్గర నుండి కూడా మేము కాంగ్రెస్ పార్టీకే ఓటేసినాం. నాకు ఓటు వచ్చినప్పటి నుండి కూడా నేను నిలబడ్డప్పుడు తప్పితే ఎప్పుడు కూడా మా అమ్మ కూడా నాకు కాంగ్రెస్ పార్టీకి తప్పితే నేను ఓటు వేయబిడ్డ నువ్వు నిల్చున్నా నేను రానని చెప్పింది. అంతటి గట్టితనం ఉన్నటువంటి పట్టుదల ఉన్నటువంటి మాదిగలు వాళ్ళు. అందురించి ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్
ఏ ప్రభుత్వమైనా క్లెయిమ్ చేసుకుంటుంది అనుకుంటే ఈరోజు మా బీజేపీ సోదరులు అంటున్నారు. మరి బీజేపీ సోదరులు మరి వాళ్ళు ఆర్డినెన్స్ తీసుకొచ్చి రిజర్వేషన్ ప్రకటించవచ్చు, కానీ ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అధ్యక్ష. కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ అధ్యక్ష. శ్రీ వేముల వీరేశం గారు. ధన్యవాదాలు అధ్యక్ష. దశాబ్దాల మాదిగ ఉపకులాల ఆకాంక్ష, వారి యొక్క డిమాండు, వారి యొక్క పోరాటం ఈరోజు సుప్రీంకోర్టు ఒక గొప్ప తీర్పు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ఆ తీర్పును స్వాగతిస్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారు, మా ముఖ్యమంత్రి గారు మాదిగల పక్షపాతిగా మాదిగలందరినీ కూడా, మాదిగ శాసనసభ్యులందరినీ కూడా పిలుచుకొని, నేను ఒక మాదిగ కులంలో పుట్టినప్పటికీ మాదిగ కమ్యూనిటీకి సంబంధించినటువంటి కష్టాలు, సుఖాలు, కన్నీళ్ళని మాకంటే ఎక్కువ గొప్పగా మమ్మల్ని కూర్చోబెట్టి చెప్పినటువంటి మహానాయకుడు మా ముఖ్యమంత్రి గారు. అధ్యక్ష, నేను అడుగుతున్నా, ఇంత గొప్ప అంశం ఆనాడు మాదిగ పోరాటం, మాదిగ ఉద్యమం నడుస్తున్నప్పుడు అన్ని వర్గాలు, అన్ని పక్షాలు కూడా మద్దతు తెలిపినటువంటి సందర్భం అధ్యక్ష. ఏ రాజకీయ పార్టీ కూడా మాదిగ రిజర్వేషన్ పోరాటానికి మద్దతు అని పార్టీ లేదు అధ్యక్ష. అన్ని పక్షాలు మద్దతు ఇచ్చారు. కానీ ఈరోజు నేను అడుగుతున్న అధ్యక్ష, అక్కడ నిలబడ్డ మా అక్కలకి చేతులు మొక్కి మా జాతి పక్షాన్ని అడుగుతున్నా, మా జాతి గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు కూర్చుంటే మా జాతిని గౌరవించినటువంటి వాళ్ళు అవుతారు. మా జాతి వాళ్ళు కూడా మీకు ఓట్లేసిర్రు అక్కలు, మా జాతి వాళ్ళు కూడా మీకు ఓట్లేసిర్రు. మీ నియోజకవర్గాలలో 30 నుంచి 40 వేల ఓట్లు మా జాతి ఓట్లుంటాయి. ఆ జాతి ఓట్లు రేపు మీకు పడాలంటే మా జాతిని గౌరవించవలసినటువంటి అవసరం మీకు ఉన్నదని చెప్పేసి, లేదంటే మా జాతి ఓట్లు మీకు అక్కర్లేదంటే చెప్పండి, మా జాతి మీద మీకు వ్యతిరేకత ఉంటే చెప్పండి, మా జాతి మీద మీకు గౌరవం ఉంటే మీరు కూర్చోమని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు మీకు మీ ద్వారా ప్రతిపక్షాన్ని కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఒకనాడు తెలంగాణలో మాదిగ రిజర్వేషన్ ఉద్యమం నడుస్తున్నప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు మాదిగ ఉద్యమానికి సపోర్టుగా నిలబడి, ఆనాడు మాదిగ ఉద్యమ నాయకుడైనటువంటి మందకృష్ణ మాదిగకు సపోర్టెడ్గా నిలబడి మాదిగ ఉద్యమానికి అస్తిత్వాన్ని ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. మాదిగ ఉద్యమాన్ని కూడా ముందుకు నడిపిన దాంట్లో ఆనాడు కాంగ్రెస్ పార్టీ పాత్ర ఉందని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ప్రతిపక్ష పార్టీ నుంచి మాట్లాడినటువంటి ప్రతినిధి మాట్లాడిన అధ్యక్ష, ఈరోజు ఇంత గొప్ప అంశం మీద ఇక్కడ చర్చ జరుగుతూ ఉంటే వాళ్ళు పోయి ఏం చేస్తున్నారు అధ్యక్ష? మా ముఖ్యమంత్రి గారు మా జాతి పక్షాన గౌరవ మంత్రి రాజనరసింహ గారిని నియమించి, దామోదరన్ రాజనరసింహ గారి ఆధ్వర్యంలో మా మాదిగ ఉద్యోగులు, మాదిగ మేధావులు, మాదిగ అనేక వర్గాల్లో ఉండేటువంటి వాళ్ళందరితో కూడా కాంగ్రెస్ పార్టీ తరపున, ప్రభుత్వం తరపున ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మా అభిప్రాయాలను తీసుకొని, మా ఉద్యోగుల అభిప్రాయాలను తీసుకొని, మా మేధావుల అభిప్రాయాలను తీసుకొని, మా జర్నలిస్టుల అభిప్రాయాలను తీసుకొని ఈరోజు సుప్రీంకోర్టులో టాప్ 1, 2 అడ్వకేట్స్ ఎవరైతుండ్రో వాళ్ళని నియమించుకోండి, వాళ్ళ ద్వారానే ఈ కేసును పరిశీలి చేయండి, మీరు రెగ్యులర్గా మీరు ఈ కేసును పరిశీలి చేయని చెప్పేసి మాకు దినం తప్పించి దినం ఎంతవరకు వచ్చింది కేసు అని మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి. ఇట్లాంటి అంశం మీద చర్చ జరుగుతుంటే, ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఈ చర్చ ప్రారంభమైతే ఎక్కడ ఉండాలి అధ్యక్ష ప్రతిపక్షం? ఇక్కడ ఉండి ఇంకేమైనా సూచనలు చేయాలి. ఆ ముఖ్యమంత్రి యొక్క ఆఫీస్ ముందు ధర్నా చేస్తుందంటే ఇంతకంటే సిగ్గుమాలిన అంశం ఇంకోటి ఉండదు, ఇంతకంటే దుర్మార్గమైనటువంటి ఆలోచన ఇంకోటి ఉండదని చెప్పేసి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఈరోజు మాదిగ ఉద్యమంలో అసలు బాసినటువంటి వాళ్ళు ఉండరు. అదే మాదిగ ఉద్యమ నాయకుడిని మందకృష్ణని నేలకేసి కొట్టి హింసించి జైల్లో పెట్టినప్పుడు మాట్లాడింది మా ముఖ్యమంత్రి గారు, ఖండించింది మాకు ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు, మా వెంకరెడ్డి సార్ ఖండించిండు, మా శ్రీధర్ బాబన్న ఖండించిండు,
ఖండించింది, వారి పక్షాన నిలబడ్డది. మేము ఏం చేసింది అధ్యక్ష, మాదిగ ఉద్యమం నడుస్తుంటే మాదిగ ఉద్యమం బలంగా ఉందని మాదిగ ఉద్యమాన్ని చీల్చింది అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, మొక్కలు చెక్కలు చేసింది అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ అంతిమంగా బీఆర్ఎస్ పార్టీ అంటేనే మాదిగ ఉపకులాల వ్యతిరేక పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అంటేనే దళిత వ్యతిరేక పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అంటేనే దళిత పక్షపాతి కాదు, దళిత విద్రోహ పార్టీ అని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్తున్నా. మా బట్టి విక్రమార్కన్న శాసనసభ మా బట్టి విక్రమార్కన్న ఆనాడు కాంగ్రెస్ పక్ష నేతగా ఎన్నికైతే, కాంగ్రెస్ పక్ష నేతగా ఉంటే మా బట్టి విక్రమార్క గారికి ప్రతిపక్ష హోదాలో కాన్వాయి ఉంటే ఆ కాన్వాయిని చూసి జీర్ణించుకోలేని ఆనాడు దొరతనము ఆయన ప్రతిపక్ష హోదాను పోగొట్టిందంటే వీళ్ళ అధ్యక్ష దళిత పక్షపాతులు, వీళ్ళ అధ్యక్ష దళితుల పక్షాన్ని నిలబడేది వీళ్ళు దళిత వ్యతిరేకులు, దళిత ద్రోహులు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మా ముఖ్యమంత్రి దళిత పక్షపాతి, మా కాంగ్రెస్ పార్టీ దళిత పక్షపాతి. ఆనాడు ఇందిరాగాంధీ నుంచి ఈనాటి వరకు కూడా ఈరోజు మాకు ఎట్టిని రద్దు చేసింది కానీ, ఆ తర్వాత భూములు ఇచ్చింది కానీ, రిజర్వేషన్లు ఇచ్చింది కానీ, అవకాశాలు ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మా ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా మాదిగ జాతి పక్షాన